ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇక రెండవ భక్తుడు మహేంద్రనాథ్ గుప్తా. వీరి కథ చదివి వీరిలోనికి చూసిన తరువాత ఆమె వారిపై కొద్దిగా అసూయ కలిగింది. ఎందుకంటే గురువును ప్రేమించే విధానము అది సాధ్యమే తెలియదు. మహేంద్రనాథ్ గుప్తా పెదవుల నుండి ఏది వెలువడినా అది తన గురుదేవుల గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడేవారు కాదట. వీరు మా అనే పేరు ప్రసిద్ధులైనారు. శ్రీరామకృష్ణుని కథామృత రచన చేసినవారు. చరిత్ర రాసి గురువు మనసులో చోటు సంపాదించుకున్న ధన్యజీవి. వారిని ఏమని పొగడాలో ఆమెకు తెలియలేదు. వారి గురుదేవులు సమాధి చెందిన తరువాత దక్షిణాన్వేషణానికి వెళ్ళి అక్కడ రామకృష్ణులు ఎక్కడెక్కడ తిరిగేవారో ఆ స్థలాలకు సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. అది చూసి నవ్వేవారికి ఇలా చెప్పేవారు. అక్కడి నుండి నడిచి వెళ్ళేవారు తప్పకుండా యోగిగా మారే తీరుతారని మా చెప్పేవారట. పైగా అక్కడి నుండి వచ్చేటప్పుడు ఒక తడి టువాల తెచ్చి దాన్ని పిండి అందరి తలల మీద ఆ నీళ్లు చల్లేవారట. ఏమి వీరి గురుభక్తి! గురుదేవులకు ఎవరైనా ప్రసాదం తెచ్చి ఇచ్చి దొన్నేవారిని జ్ఞప్తి తెస్తుందని ఆ ఆకును కూడా భద్రపరుచుకునేవారట. వీరంత గురువు యొక్క విశిష్టతను తెలుసుకున్నవారు కాబట్టి జగతిలో విశిష్టమైన భక్తులుగా నిలబడిపోయారు. భగవంతుని అన్వేషణలో ముందుకు వెళ్తున్న సాధకులకు కూడా వారి జీవితంలో ముఖ్య ఘట్టాలను చూసి వారు కూడా ముందుకు వెళ్ళటానికి ధైర్యం కలుగుతుంది, ఆశ పెరుగుతుంది. అందుకే మహానుభావుల చరిత్ర చదవటం అంటే మనలో అజ్ఞానమును త్రుంచివేసే జ్ఞాన మార్గాలుగా పేర్కొన్నారు మన పెద్దలు. భగవంతుని చేరుకోవాలన్న మనిషిలో తనలో ఉన్న కలుపు మొక్కలను త్రుంచాలన్న జ్ఞానమనే కత్తిని ఎవరో ఒకరి దగ్గర అరువు తీసుకోవలసిందే. ఆ అరువు ఇచ్చే వ్యక్తిని కూడా భగవంతుడే చూపెట్టాలి కదా. సమయానికి అన్నీ అమర్చేవారే గురుదేవులు. వారే సమయాన్ని అనుకూలంగా మారుస్తారు. అలాగే బాబా వారి విషయాలలో నేను అలా మారుతాను అని మదనపడేది. ఆ రోజుల్లో ఆమె ఎవరితో ఈ విషయాలలో సహాయం చేసేవారు లేరు. ఎవరిలోనైనా ప్రస్తావిస్తే నన్ను గురువుగా స్వీకరించు అని ఎగతాళిగా మాట్లాడేవారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నది, నీవు గుడి పూర్తి చేయాలంటే మా గురువును నువ్వు గురువుగా స్వీకరించు, అప్పుడు నీ పనులు త్వరగా అయిపోతాయి అంది. నా మాట విను అని బ్రతిమాలింది. ఎలాగైనా ఆమె గురువుగా భావించే గురువును నాకు గురువు అనే పరిచయం చేయాలని ఆమె ఆలోచన. దానికి ఆమెతో ఇలా అన్నది, నాకు ఎవరితో అవసరం లేదు. ఎందుకంటే ఆ గుడిని బాబావారే కట్టించుకుంటున్నారు కాబట్టి గురుదేవులు నిర్మాణ పనులు చేపట్టినప్పుడు నాకు ఏమి పని? గురువుని స్వీకరించటం, వారు గుడి పని పూర్తి చేయటం, ఇదంతా నాకు తెలుసు. సాయిబాబానే అన్నీ అయ్యి చేస్తున్నారు అంది. తాను సాయిబాబా దేవుడు కదా, దేవుడు వచ్చి ప్రతిరోజు ఏం చేయాలో చెబుతాడా నీకు? చెప్పినా చెప్పకపోయినా గుడి విషయంలో నాకు జోక్యం లేదు. దయచేసి నేను అందరినీ గౌరవిస్తాను, కానీ ఎవరినీ గురువుగా స్వీకరించలేను అంది కాస్త గట్టిగా. అంతే. ఆ రోజు నుండి ఆమెపై నీలాప నిందలు, అలాంటి వాటితో విసిగి మనసు మొద్దుబారిపోయింది. తనలో బాబానే చైతన్యంగా భావించేది. తాను తన బాబావారి సేవ, అంతే. జీవితము పండించుకోవాలి. సమయము అయిపోయింది. అందరి యోగుల మధ్య తను ఉండాలి. హిమాలయాలకు వెళ్ళాలి. బాగా కష్టపడి ఆ యోగులతో ఎప్పుడు కలిసి ఉండాలి, అంతే ఆలోచన. సరళి అలా సాగుతుంది. జూబ్లీ నుండి బస్సు బయలుదేరింది.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరకు స్వామి దర్శనం ఎందుకో ఒక ఆనందం కలుగుతుంది. దర్శనం తర్వాత తన గురుదేవుల కోసం చూసింది. ఎదురుగా నవ్వుతూ చెయ్యి ఊపారు. తన కన్న ముందే వచ్చారు. ఆ రాత్రి స్వామి సన్నిధిలో నిద్రపోయింది. రాత్రి తాను పెద్ద అద్భుతమైన సరస్సులో వేడి నీళ్ల కుండలో తనను ఎవరో తీసుకొని వెళ్ళారు. అక్కడ స్నానం చేయించారు. ఇప్పుడు ఏమీ తెలిసింది? తనకు గత స్మృతులు కనిపించాయి. వాటిని అడిగిన స్వామికి వివరించింది. వారు కాషాయము ధరించి ఒంటి నిండుగా విభూది దారంలో ఉన్నారు. పెద్ద పెద్ద జుట్టు. ఆయన చేతులు కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు 10-11 అడుగుల్లో ఉంటారు. ఎంతో ప్రశాంతమైన ముఖము. శాంతి శాంతి అన్నారు. చేతిలో ఉన్న త్రిశూలము డమరుకం వైపు చూస్తుంది. తను పద వెళ్దాము. స్నానం చేసి వచ్చిన ఆ వేడి నీళ్ల కుండ మానస సరోవరంగా గుర్తించింది. తన వస్త్రధారణ మారిపోయింది. మళ్ళీ ఒకసారి ఆ నీళ్ళలో మునిగింది. ఇప్పుడు అన్నీ మర్చిపోయింది. వేములవాడ గుడిలో ఒక పెద్ద యాగము జరుగుతుంది. ఆ రాజు రాణి కలిసి యాగము చేస్తున్నారు. యాగం పేరు ఇష్టి అంటారు. పిల్లలు లేకపోతే ఆ యాగం దగ్గర ఉండి యాగం మొత్తం చూసింది. ఆమెకు ప్రసాదం పెట్టారు. ప్రసాదం తిన్న తర్వాత ఒక కళ్యాణ తాడు ఆమె చేతికి ముడులు వేస్తూ కట్టారు. మళ్ళీ ఆ తాడు కట్టుకున్నవారు ఈ యజ్ఞం ఎప్పుడైనా చేసి తీరవలసిందే అని చెప్పారు. యాగం చేసిన పూజారి గారు ఇది కళ అని అనుకోలేదు. ఎందుకంటే ఎలాంటి కళ వచ్చినా అది తప్పకుండా జరుగుతుంది. దాన్ని ఆధారంగా తీసుకొని ఆమె భగవంతుడు తనకు ముందు నిలబడి ప్రతిరోజు చెప్పలేడు. ఇలా ఎవరు అయితే ఇలాంటి కార్యాలు తలపెట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి అయినా కలగవచ్చును. లేకపోతే సూక్ష్మ రూపాల్లో అయినా మహాత్ములు వచ్చి చెప్పవచ్చును. కొన్ని కలలు మనసు సంకల్పముతో వచ్చిన కొన్ని కలలు మాత్రం నిజాలు కాదని కొట్టివేయలేం కదా. ఎందుకంటే అంతకుముందు జన్మ జ్ఞాపకాలు చాలా వస్తాయి. ఏది నిజము అని ఆమెకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, తన కలలో నిజం కాకపోతే క్షేత్రంలో ఇలా జరుగుతుంది, ఇలా చేయాలని ఎందుకు చెబుతారు? పూర్వకాలంలో కూడా కలలో వచ్చి ఎన్నో రహస్యాలు చెప్పటం మనం వినే ఉంటాము. అలాగే మనకు తెలియని విషయాలు కూడా భగవంతుడు కలలోనే చెప్పేవారు. ముందుగా ఎందరో మహానుభావులుగా పేరు పొందిన వారు కూడా దివ్య సందేశాలు, దివ్యమైన విషయాలు వారి గురువుల ద్వారా కలలోనే స్వీకరించి ఆచరించేవారు. కలలో ధ్యానములో ఆధ్యాత్మిక విషయాలు చేపట్టడం మనము వినే ఉంటాము. టిబెట్ యోగి మిలారేఫా గారికి వారి గురువుగారు మార్ఫా గారు ఇలా చెబుతారు. ఏమైనా శుభశకునాలను స్వప్నాలను అనుసరించి ఎవరికైనా ఉపదేశాలు ఇస్తారు అని నీకు వచ్చిన స్వప్నాలను వెంటనే నాకు తెలియజేయి. వాటి వివరణ ద్వారా నీవు ఎలా ముందుకు వెళ్ళాలో అని నేను చెబుతాను అంటారు వారి గురువులు మార్ఫా గారు. అలాగే మిలారేఫా గారి ఆధ్యాత్మిక మొదటి శిక్షణ గృహంలో జరుగుతుండగా వారికి స్వప్నంలో ద్వారా దివ్య సందేశాలు అందేవి. అలాగే సాయి సచ్చరిత్రలో ఇలాంటివి చాలా చూడవచ్చును. శ్రీమాన్ బాపుసాహెబ్ బూటి శ్యామ దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి స్వప్నంలో ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నంలో కనబడి ఒక వాడా మందిరము నిర్మించుము అనెను. అలాంటి స్వప్నము శ్యామ కూడా కనిపించెను. ఇద్దరికీ ఒకలాంటి స్వప్న దృశ్యం కనిపించి చెప్పారు కదా. దాని ఆచరణ రూపమే షిరిడీలో సాయిబాబా ఆలయం. అణువుల్లో ఉన్న మిళితమై అంతట వ్యాపించి ఉన్నవారు. వారిని చేరుకోవాలంటే ఎన్నో జన్మలు పట్టుతుంది. ఏ జన్మలో చేసిన పుణ్యకర్మ వలన ఎవరి స్థితిని బట్టి ఆయా సమయాల్లో దర్శన భాగ్యం కలుగుతుంది. వారి సాధన ఫలితం వల్ల
కొందరు శ్రేష్టంగానే దేవునికి చేరుతారు, వారితోనే ఐక్యమైపోతారు. కొందరు వారి సాధన సంపత్తి వలన వారు వేరే రూపంలో దేవుణ్ణి చూశారు. అందరికీ దేవుడు చేరాలనే ఉంటుంది, కానీ వారి కర్మానుసారము ఆ భాగ్యము ప్రాప్తించలేకపోతే ఏమి చేస్తారో ఆవేదన చెందుతారు. ఆ ఆవేదనకు కాస్త ఏ జన్మపుణ్యమో కలిసి ఇలా కలలో రూపంలో తను చేయవలసిన పనిని తనకు చెబుతున్నారు బాబా. తన చిన్న మెదడుకు తోచిన ఆలోచన ఇది సరి అయినది కానిది తెలియదు. ఆమెకు గురువు మీద గురితో ఉన్నవారు దేనినైనా వారి ముందుకు వచ్చిన సమస్య అయినా అది సమస్య కాదని, అది తన గురువు తనకు అందించిన వరము అనుకుంటారు. బాధ వచ్చిన భగవంతుడు ఇచ్చేదే, సుఖము వచ్చిన భగవంతుడు ఇచ్చేదే అని తలచి ఈ మానవ జన్మ ఇచ్చిన వారు ఏ రోజు ఏది తన ముందుకు వస్తే అది ఆనందంగా అనుభవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిని చూడాలంటే సచ్చరిత్రలో కాకాసాహెబ్ దీక్షిత్ మొదటివాడు అని చెప్పవచ్చును. కూతురు వత్సల అంటే వారికి చాలా ప్రేమ. ఒక తెల్లవారుజామున బాబా ఆ అమ్మాయి కలలో కనిపించి, పద మనం వెళ్ళి ఆ వేప చెట్టు కింద ఉందాము అని అన్నారంట. అప్పటికి ఆ అమ్మాయి జ్వరంతో క్షీణించి ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో శ్యామతో ఇలా అన్నారంట, ఏరా కాకా, కూతురు చనిపోయిందా? ఆ ప్రశ్నకు శ్యామాదేవ, ఎందుకు అలా అపశకనంగా మాట్లాడుతావు అన్నారంట. నిజంగానే ఆ అమ్మాయి మధ్యాహ్నం చనిపోయింది. ఇష్టమైన కూతురు వియోగము. అయినా కాకాసాహెబ్ ఎంతో గుండె నిబ్బరాన్ని ప్రదర్శించారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాబాకు దగ్గరకు వెళ్ళారు. ఏకనాథ మహారాజు రాసిన భావార్థ రామాయణం పుస్తకం పేజీలు తిప్పి కిష్కింధకాండలో వాలి వద్ద జరిగాక తార శోకించేటప్పుడు రాముడు చేసిన ఉపదేశము ఉన్నటువంటి ప్రకరణాన్ని తీసి కాకాసాహెబ్ చేతికిచ్చి చదువు అన్నారట. ఆ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాడు.